హలో గైస్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదేందో బస్ సెటప్ అనుకుంటున్నారా? మా అల్లుడిది అయితే అన్నప్రాసన అయితే జరుగుతుంది. అందుకని నేనైతే హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళాను. చూడండి అటు చూస్తుంటే ఫస్ట్ వాడైతే భగవద్గీత అయితే పట్టుకునేటో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత డబ్బులు బంగారాన్ని అట్ట ఇట్ట చిందర బందరు చేసి లాస్ట్కి బాగా ఆడుకునిండు. మేమైతే అందరూ భలే ఎంజాయ్ చేసినాం. నేను, మా చెల్లెలు, మా బావ, మా అత్తలు, మా అమ్మ అందరూ వచ్చామైతే బాగా చేస్తాను. వాళ్ళకి ఏం అర్థం కావడం, చిన్న వయసు కదా పాపం, ఇదంతా ఎందుకు చేస్తుంటారు ఏందబ్బా అని ఏం అర్థం కావడం లేదు. మార్నింగే లేచేసి వాళ్ళ కులదైవతకి అయితే అక్కడ కొంచెం అన్నదానం చేసి అక్కడ టెంకాయలు అన్ని కొట్టేసుకొచ్చి మధ్యాహ్నం ఫుల్గా ఎంజాయ్ చేసి తర్వాత అన్నప్రాసన స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే మేనమామ పెట్ట, అంటే మేనమామ అంటే నేనే ఫస్ట్ నేను పెడుతున్నాను. చూడు ఎట్ట ఏడుస్తున్నాను, నాకైతే చాలా భయం వేసింది. నోట్లో ఉన్న పప్పులో అడ్డుపడ్డాయని. తర్వాత నార్మల్ అయిపోయింది. మధ్యాహ్నం మా చెల్లెలకి అయితే స్కూటీ అయితే నేర్పించాను. నాకైతే భయం వేస్తుంది, ఎక్కడ పడేస్తుందా, తను పడేది కాకుండా నేను కూడా పడిపోతానని భయం వేస్తుంది. తర్వాత కుల్ఫీ వచ్చింది. నాకైతే కుల్ఫీ అంటే చాలా ఇష్టం గైస్. ఎప్పుడు వచ్చినా కుల్ఫీ అయితే కంపల్సరీ తింటాను. హైదరాబాద్ కానీ నెల్లూరులో కానీ చాలా ఇష్టం. ఎందుకంటే దాంట్లో కొంచెం కోవా లాగా భలే అనిపిస్తుంది. సరే నైట్ అయితే నేనైతే శ్రీకాళహస్తి బయలుదేరి, నేను మా అమ్మ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి కూడా సంవత్సరం నుంచి అనుకుంటున్నాను నేను శ్రీకాళహస్తికి వెళ్ళండి. అంటే 4 years బిఫోర్ వెళ్ళాను. తర్వాత నాకు మంచిగా అనిపించింది. తర్వాత మళ్ళీ చాలా రోజులకి వెళ్ళాను. పోయేటప్పుడు అయితే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే కలిచాడు, మా 10th క్లాస్మేట్. అయితే బాగా ఎంజాయ్ చేశాను. నైట్ టైం అయితే ఈ ఫ్రీ బస్ వాళ్ళు అయితే అబ్బా, ఆడవాళ్ళు అయితే తోసుకుంటుంటారు ఆయన. ఎందుకు ఫ్రీ బస్ చెప్పండి? ఎగ్జాంపుల్ ఫ్రీగా వైద్యం చేయడం కానీ, ఫ్రీగా పిల్లలకి చదువు చెప్పడం అయితే బాగుంటుంది. కానీ ఈ ఫ్రీ బస్ వాళ్ళు ఎవరికైనా న్యాయం అని చెప్పండి. మహా అంటే చెప్పండి, మరి బస్ ఛార్జ్ కూడా పెట్టుకున్నంత దారుణంగా అయితే ఇండియాలో అయితే ఎవరు లేరు సరేనా. ఇంకా వైద్యం కానీ చదువు కానీ చెప్పిస్తే ఎంత బాగుంటుంది. ఫైనల్గా అయితే మేము కాళహస్తికి వచ్చాము. కాళహస్తి బస్ చాలా రోజులైంది చూసి, చాలా సంవత్సరాలు అయింది చూసి, ప్రశాంతంగా అనిపించింది. చూడండి గాలిగోపురం. మేమైతే అక్కడ ఒక రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాము పూజ చేయించుకునే దానికి. రాహుకేతులు పూజ అయితే చేయించుకున్నాం. 750 పడింది. అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇక్కడ క్రౌడ్ అయితే ఇంతకుముందు చాలా తక్కువ ఉంటూ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది. నేను వచ్చి 6 years అవుతుంది. చూడండి ఈ చేపలు, ప్రాణం లేని చేపలు కానీ భలే తిరుగుతుంది. వాటర్ బబుల్స్ లాగా వాటర్ ఫిషెస్ చాలా బాగున్నాయి. నేను మా అమ్మ అయితే పైన కొండ మీద ఉన్న నర్తకనప్ గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కాళహస్తి కానీ ఆ స్వర్ణముఖి నది కానీ బాగుంటుంది. ఇక్కడ ఈ శివలింగం ఉంటుంది చూడండి. ఈ శివలింగం చాలా బాగుంది నాకైతే. ఆ మీరు కన్నప్ప సినిమాలో చూసారా కదా, లాస్ట్ విష్ణు గారిని ఆ ఎంత జరిగేది ఇక్కడే మన కాళహస్తిలోనే. ఆ సిచ్యువేషన్ అంతా ఇంత మంచి చూడు, వ్యూ చూడండి బా, వేరే లెవెల్ ఉంది. అయితే నాకైతే భలే అనిపించింది. ఆ పైన కొండ మీద నుంచి కిందకు చూస్తుంటే వేరే లెవెల్ అనిపించింది. చూడండి స్వర్ణముఖి నదిలో అయితే నీళ్ళు అయితే లేవు. ఆ లోపలైతే అన్ని మురికి నీళ్ళు చాలా తక్కువ అయిపోయినాయి. చూడండి ఆ పైన అయితే శివుడు పార్వతులు అయితే స్టాచ్యూస్ పెద్దవి కట్టారు అక్కడ. నేను ఇంత ముందు వచ్చినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, ఇప్పుడైతే బాగా కట్టారు. పైకి వెళ్ళేదానికి దారి ఉంది. నేను మా అమ్మ అయితే పైకి వెళ్ళి కొంచెం చూసాము, బాగా అనిపించింది విజువల్స్. ఇక్కడ అందరూ రాళ్ళు పెడుతుంటే నేను కూడా రాళ్ళు పెట్టాను. సర్లే ఫ్యూచర్లో మనకి ఏదో ఒకటి జరిగితే మళ్ళీ మనకు వచ్చి దేవుడికి ఏదో ఒకటి ఇద్దామని నేను కూడా నమ్మాను. అందుకే రాళ్ళు పెట్టాను. చూడండి అందరు ఇక్కడ చాలా మంది ఎత్తి పెట్టారు. ఇక్కడ కిందకు వచ్చే దగ్గర అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి. షాపింగ్ అయితే లోపల బొమ్మలు కానీ, కీ చైన్స్ కానీ, దేవుడి ఫోటోలు కానీ. నేను మా అమ్మ కలిసి ఇప్పుడు మా చెల్లెళ్ళకి గిఫ్ట్లు కొనేదానికి అయితే వెళ్తాం. చూడండి మా అమ్మ అయితే ఇక్కడ బార్కింగ్ చూడండి ఎంత బాగా చేస్తుంది మా అమ్మ. ఫస్ట్ ఆ బొమ్మలు అన్నీ చూసింది. ఆయన తక్కువ రేటుకి వెళ్ళేదే మళ్ళీ ఏరే షాప్కి వెళ్ళింది. మళ్ళీ ఏరే షాప్కి వెళ్ళి ఆమ్, ఈ గోవు బొమ్మలు, బుద్ధుడు బొమ్మలు కొనింది. ఆయన 2000 రేట్ చెప్పిండు. మా అమ్మ 1600 కరిగింది. ఇవాళ సరే మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆయన పిలిచి ఇచ్చిండు. చూడండి ఆడవాళ్ళ టాలెంట్ వేరే లెవెల్ ఉంటుంది. మా అన్నకి అవి రావు కదా. సరే లాస్ట్కి అయితే శ్రీకాళహస్తి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడ ఒకటైతే తినాలనుకున్నాను. శ్రీకాళహస్తిలో కోవా ఫేమస్ అని. ఈసారి అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే పక్కా కంపల్సరీ తినేద్దాం. ఓకే గైస్, టేక్ కేర్ ఆఫ్ ఇట్. చుమ్మా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.